భోజన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నవి. ఆ రాజుగారు తన దాసులను పిలిచి, అయ్యా, ఈ పెళ్లి విందుకు పిలువబడిన వారు ఉన్నారు, ముందుగానే మనం ఆహ్వానాలు పంపించాం కదా, వారిని పిలుచుకురండి, సిద్ధంగా ఉంది అని తన దాసులను పంపినప్పుడు వారు ఏమయ్యారంటే, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాలేకపోయారు. చూడండి, ఈ రోజున ఏదన్నా ఒక వివాహ కార్యక్రమం వచ్చిందనుకోండి, మనం ముందుగానే మన పనులన్నీ పక్కన పెట్టి సమయం అయిపోతుందేమో అని చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించుకుని వెళతాం, అవునా? కానీ పెండ్లి జరిగింది, విందు కూడా సిద్ధంగా ఉంది, క్రొవ్విన పశువులు వధింపబడి ఉన్నది, విందంతా సిద్ధంగా ఉంది. పిలువబడిన వారిని వాళ్ళని రప్పించడానికి తన దాసులను పంపితే వారు రాలేకపోయారంట. ఎందుకని రాలేకపోయారు? ఎందుకని? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 201 పేజీ నంబరు, కొత్త నిబంధన, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. విని కోపం పుట్టించిన వారెవరు? విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపం చేసి వారిని మీద కదా. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను. అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చూడండి, వాళ్ళు రాలేకపోయారండి. ఎందుకని? ఇక్కడ రాయబడి ఉంది చూడండి. ఎందుకు రాలేకపోయారంటే వాళ్ళు విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. మోషే చెప్పినప్పుడు, దేవుడు నన్ను పంపారు, ఆయన మీ బంధకాల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన మిమ్మల్ని రప్పించడానికి నన్ను పిలిచారు, నన్ను ఏర్పాటు చేసుకున్నారు అని ఐగుప్తు దేశంలో 10 రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేస్తే వాళ్ళు చూశారు, విన్నారు. విని ఏం చేశారంట? విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. విన్నారు, చూశారు, మోషే చేత నడిపింపబడ్డారు కూడా. కానీ ఏం జరిగింది? మోషేకి కోపాన్ని పుట్టించారు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. వారు ఎందుకు రాలేకపోయారంటే విన్నారు, చూశారు, కోపం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, వారు పాపాన్ని కూడా జరిగించారు. కాబట్టి వారు శవములు అరణ్యంలోనే రాలిపోయాయి. ఈ రోజున ఎన్నో అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నారు. ఇది సాధ్యమేనా నా జీవితంలో? ఈ పరిస్థితి నుంచి నేను ఎలాగ బయటికి రాగలను? దీని నుండి నేను ఎలాగ తప్పించుకోగలను అనేటటువంటి ఎన్నో క్లిష్టమైన సమస్యల్లో నుండి, పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని అద్భుతంగా బయటికి తీసుకొస్తే, మనకు జీవాన్ని ఇచ్చి, సమయాన్ని పొడిగించి, దేవుని వాక్యాన్ని ఇచ్చి, మనల్ని బలపరిచి ఇంకా జీవాన్ని ఇస్తుంటే మనం వింటున్నాం, మన కన్నులారా చూస్తున్నాం. కానీ దేవునికి ఆయాసకరంగా మనం జీవించటం లేదండి. చెప్పండి, మీ మనస్సాక్షితో మీరు చెప్పండి, దేవునికి ఆయాసకరంగా జీవించకుండా మన దినము గడుస్తుందా? విన్నాము, చూస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, అనేక అద్భుత కార్యాలు చూస్తున్నాము, కానీ దేవునికి ఆయాసకరంగా జీవించుచున్నటువంటి జీవితం మనలో ఉందా? పాపాన్ని విసర్జించే జీవితం మనలో ఉందా?
దేవుని కోపము రేపకుండా దేవునికి లోబడే జీవితం మనలో ఉందా? విన్నారు, చూశారు, సముద్రం పాయలైపోవడం చూశారు, ఐగుప్తు దేశం యొక్క తొలిసూరు సంతానము హతమైపోవడం చూశారు, వారి కూర చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి, వారి గదుల్లోనికి ఈగలు వచ్చేసినాయి, వారి గదులన్నిటిలో కప్పలు వచ్చేసినాయి, దోమలు, మిడతలు. దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఐగుప్తు ప్రజలను గడగడ గడగడమని వణికించారు. ఎందుకు? వీరు నా ప్రజలు, నా జనాంగము, వీరిని నేను కోరుకున్నాను, వీరు నా విశ్రాంతిలోనికి రావాలి అని దేవుడు వారిని తీసుకొస్తుంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు చూశారు, విన్నారు. అయినప్పటికీ కూడా కోపాన్ని పుట్టిస్తున్నారు. పాపాన్ని మానలేని మనస్సు ఉంది వారిలో. చివరికి ఏం మాట చెప్పారంటే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. మీరు గ్రహించాలి. ఏంటంటే ఐగుప్తు నుంచి వచ్చిన వారు ఎందుకు రాలేకపోయారంటే పాపములో ఉన్నారు, అవిధేయతలో ఉన్నారు, అవిశ్వాసంలో కూడా వారు ఉన్నారు. విశ్వాసము లేదు. దేవుడు నన్ను చూస్తున్నారు, నా నడకలు, నా పడకలు, నా ప్రతి అంశాన్ని పరిశీలన చేస్తున్నారన్న గ్రహింపు లేదు వారికి. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరిష్టానుసారంగా వారు పాపాన్ని జరిగించారు. కాబట్టి అవిశ్వాసము చేతనే వారి శవాలు అరణ్యములో రాలిపోయినాయి. ఈరోజు దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేయాలనుకుంటున్నారు. మరి నీ స్థితి ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేయాలండి? మన స్థితి ఎలా ఉందనేది మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారంటే పాపము, అవిధేయత, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. అయితే తర్వాత వచనాలు చదువుకుందాం. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులు వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. మొదటి వారేమో అవిశ్వాసం చేత రాలేకపోయారు, పాపము చేత రాలేకపోయారు. సరే, వాళ్ళని పక్కన పెట్టేసి మరలా కొద్దిమంది దాసులను మరలా పంపించాడు. అయ్యా, వాళ్ళు ఎందుకు రాలేదో మరలా వెళ్ళండి అని మరలా పంపిస్తే ఒకడేమో ఎక్కడికి వెళ్ళాడు? వర్తకానికి వెళ్ళాడు. మరొకడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకడేమో పొలానికి వెళ్ళాడు, మరొకడు వర్తకానికి వెళ్ళాడు. అంటే ఎవరి ఇష్టం వచ్చిన పనులు, నాకేం పని లేదా, మీరు చెప్పే మాటలు వినటానికి మాకు పని లేదా, మాకు పొలం ఉంది, మాకు వ్యవసాయం ఉంది, మా పొలంలో పని ఉంది, మాకు వ్యాపారం ఉంది, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మాకు తీరికలే లేదు, దేవుని వాక్యం వినడానికి మాకు తీరికే లేదు. కొద్దిమంది అంటారు, అయ్యో నాకు ప్రార్థన చేయడానికి సమయమే ఉండదు అంటారు. కొద్దిమంది అంటారు, ప్రార్థన చేయడానికి అసలు సమయం ఉండదండి మాకు. ఏముంటుంది? సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, చక్కగా అక్క చెల్లి కూర్చుని ఊసులాడుకోవడానికి టైం ఉంటుంది, తినడానికి టైం ఉంటుంది, నిద్రపోవడానికి టైం ఉంటుంది, అన్ని విషయాలకి టైం ఉంటుంది. కానీ వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఉండదు, దేవుని సన్నిధిలో గడపడానికి టైం ఉండదు. మాకు వ్యాపారం అండి, నాకు అసలు ఖాళీయే ఉండదు, నాకు ఎప్పుడు పొలం పని ఉంటుందండి, అస్సలు నాకు ఖాళీ ఉండదు. ఎప్పుడు ఖాళీ? ఒకడు పొలానికి వెళ్ళాడు, మరొకడు వర్తకానికి వెళ్ళాడు. తక్కిన వారిని ఆ దాసులను పట్టుకుని అవమానపరిచి కొట్టి చంపుతున్నారంట. ఇదేంటండి? విందు సిద్ధం చేశాను, రండి వచ్చి భోజనం చేయండి, నా విందులో మీరు పాల్గొనండి అని ఆ రాజుగారు పంపిస్తే ఒకడు పొలానికి వెళుతున్నాడు, ఒకడు వర్తకానికి వెళుతున్నాడు. కడమ వారిని ఆ దాసులను పట్టుకుని కొట్టి అవమానపరిచి చంపుతున్నారు. ఎవరు వీళ్ళు? తర్వాత వచ్చిన దాసులు ఎవరండి? మొదటి వచ్చిన వారేమో ఐగుప్తు నుండి వచ్చినటువంటి
వారు ఐగుప్తులో దాస్యములో బానిసలుగా ఉన్నారు కదా, వారికి మొదటి పిలుపు అందింది. తర్వాత వెళ్ళారు కదా ఈ దాసులు, వీళ్ళు ఎవరు ఒకసారి చూడండి. యిర్మీయా 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. అక్కడ దేవుడు ప్రభు చెప్తున్నారు. యిర్మీయా 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూడండి. మీ పితరులు మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని వారు నా మాట వెనకయున్నారు చెవి యొగ్గకు ఉన్నారు తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. మెడను వంచక వారి యొక్క మనసులను కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. మరీ చాలా దుష్టత్వంలో ఉన్నారంట వీళ్ళు, రెండో రకం వాళ్ళు. మొదటి వారేమో అవిశ్వాసంతో ఆగిపోయారు, ఈ రెండో వారంట మరీ దుష్టులుగా ఉన్నారంట. ఆ రాజుగారు చెప్తున్నారు, నేను పెందలకాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. నేను పొద్దున్నే లేచానే, నేను నిద్రపోవటం లేదు. ఎప్పుడెప్పుడు నా బిడ్డల దగ్గరకు నా సేవకులను పంపుదామా, వారిని పిలుద్దామా, వారిని నాతో కూర్చోబెట్టుకుందామా, నా విందులో వారిని ఉండునట్లుగా వారిని చేద్దామా అని దేవుడు ఎదురు చూస్తుంటే, మీ పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుక తీయచు వచ్చిన వారే. వెనక్కే చూస్తున్నారు కానీ నా వైపు చూడట్లేదు. నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ కూడా మీ వద్దకు పంపుచూ వచ్చి తిని వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు. నా మాట వినేవారు ఎవరైనా ఉన్నారా? నా సేవకులను పంపించి నేను దినదినము పెందలకాడ లేచి నా సేవకులను పంపిస్తుంటే నా మాట వినేవారు ఎవరునూ లేరు. ఎవరండి ఈ సేవకులు? ఎవరెందుకే? ప్రవక్తలే. మోషే ఒక ప్రవక్త, తర్వాత కొద్దిమంది ప్రవక్తలను రెండో మారు మరలా పంపించారు. అపోస్తులు ఉన్నారు. వీరందరినీ పంపిస్తే వీరందరినీ కూడా అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. అపోస్తులను ఏం చేశారండి? సన్మానించారా? వాళ్ళని కొట్టి చంపారు. ప్రవక్తలను కొట్టి చంపుతున్నారు, అవమానపరుస్తున్నారు, రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళుతున్నారు, తలకిందులుగా కొట్టి సిలువలు వేశారు. అలాగా రెండోసారి పంపినటువంటి తన సేవకులను కూడా ఏం చేశారంటే కొట్టి అవమానపరిచి వారిని కూడా చంపారు. అదేంటి, నా విందులోకి రండయ్యా, నేను మీ కొరకు విందుని ఏర్పాటు చేశాను, నా విందు సిద్ధంగా ఉన్నది, అయ్యో నా కుమారుని ద్వారా నేను మీకు విందు ఏర్పాటు చేశానని ఆ దేవాతి దేవుడు చెబుతుంటే కొద్దిమంది ఏమో అవిశ్వాసము, కొద్దిమందిలో పాపము, కొద్దిమంది ఏమో పొలం పనులకు వెళ్ళటము, కొంతమంది వ్యాపారానికి వెళ్ళటము. ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని వాక్యాన్ని వినేవారు ఎవరు కనబడట్లేదు. ఆ రాజుగారు ఏం చేశారంటే చూడండి ఏం చేశారు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి పట్టణమును తగలబెట్టించెను. దేవుని ఉగ్రత వచ్చిందండి వారి మీదకి. దేవుడు చూసి వీరు విననొల్లక ప్రజలు కాబట్టి వారిని విడిచిపెట్టేసి వారి పట్టణాన్ని తగలబెట్టించారట. తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కాగా పిలువబడిన వారు పాత్రులు కారు గనుక మీరు రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ కూడా పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గానికి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ కూడా పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను.
రాజు కూర్చున్న వారిని చూడ లోనికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండనని పరిచారికలతో చెప్పాను. చూడండి, ఆ రాజుగారు 2 మార్లు పంపారండి, అయినప్పటికీ ఎవరు రాలేదు. సరే అని చెప్పి వారిని విడిచిపెట్టేసి మరలా కొద్దిమంది తన దాసులు పంపి, ఇదిగో మీరు రాజ మార్గాలకి వెళ్ళండి, ప్రతి వీధికి వెళ్ళండి, ప్రతి పట్టణానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి మంచి వారినేమి చెడ్డవారినేమి మీకు కనబడిన వారందరినీ పోగు చేసి తీసుకురండి అన్నారు. ఏం చెప్పారండి? మొదటి వారేమో రాలేకపోయారు, రెండో వారు కూడా రాలేకపోయారు. వారిని వదిలిపెట్టేసి ఆ రాజుగారు ఏం చెప్పారంటే, మీకు కనబడిన వారు అందరినీ పోగు చేసి తీసుకొచ్చేయండి అయ్యా అన్నారు. అలాగే వెళ్ళారు. వీరు ప్రతి వీధికి వెళ్ళారు, ప్రతి పట్టణానికి వెళ్ళారు, అన్ని స్థలాల్లో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి దేవుని సన్నిధికి లేదా ఆ రాజుగారి యొక్క విందుకు పిలిచారు. ఆ రాజుగారు యొక్క విందుకి వచ్చినటువంటి వారు బాగా కిటకిటలాడిపోతున్నారు. ఎలా ఉన్నారండి? బాగా జనం చాలామంది వచ్చేసారు. ఆ రాజుగారు లోపలికి వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోకుండా ఒక వ్యక్తి కూర్చున్నాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకోకుండా ఇక్కడికి ఎలాగొచ్చావయ్యా అని అడిగారు. వాడు మౌని అయి ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. రాజుగారికి కోపం వచ్చింది. వీనికి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి అన్నాడు. ఈయనకి కాళ్ళు చేతులు కట్టి చీకటిలో పడవేయండి. పెండ్లి విందు జరుగుతుందని నీకు తెలుసు కదా, నువ్వు నా రాజ్యానికి ఆహ్వానించబడుతున్నావు అని తెలుసు కదా, ఈ రాజ్యంలో నీకు ప్రవేశం కావాలంటే పెండ్లి వస్త్రాలు ఉండాలని నీకు తెలుసు కదా, కానీ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి? నీకు ఎన్ని మార్లు వస్త్రాలు ఇచ్చాం? ఎన్ని మార్లు ఇచ్చాం? ఎన్ని మార్లు నీకు సువార్త వినబడుతుంది? ఎన్ని మార్లు ఉద్యోగ కోటాల్లో నీకు సత్యం బయలుపరచబడింది? ఎన్నిసార్లు నీ హృదయాన్ని తట్టి నేను లేపి, నువ్వు మలినంగా ఉన్నావు, మలిన వస్త్రాలు నువ్వు ధరించుకుని ఉన్నావు, నువ్వు ప్రశస్త వస్త్రాలు ధరించాలని ఎన్ని మార్లు నేను నీకు నూతన వస్త్రాలు ఇచ్చినప్పటికీ కూడా నీవు ఆ ప్రశస్త వస్త్రాన్ని ధరించుకోకుండా ఈ స్థలానికి వచ్చావు. ఏది నీకు పెళ్లి వస్త్రం ఏది అని ఆ రాజుగారు చూసి వీని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి అన్నారు. దేవుని వాక్యం మనకి వినబడుతుందండి. ఏది మంచో ఏది చెడో, ఎవరు దేవుని దృష్టిలో విలువైన వారో, ఎవరు దేవుని దృష్టిలో ఘనహీనులో మనకి అర్థమవుతుంది. ఏది మంచో ఏది చెడో మనకు అర్థమవుతుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మన జీవితాన్ని ఇంకనూ ఆ పాత స్థితిలోనే, ఆ మురికైపోయిన బట్టలతోనే, ఆ యొక్క మలినమైపోయినటువంటి బట్టలతోనే, ఆ వస్త్రాలతోనే మనం దేవుని సన్నిధిలో నిలిస్తే చివరికి దేవుడు మనతో ఏం చెప్తారంటే, నీ వస్త్రాలు మలినమైపోయినాయి, నీవు పెండ్లి వస్త్రాన్ని ధరించుకోలేదు. ఈ రోజున ఒక పెళ్ళికి మనం వెళితే మంచి డ్రెస్ వేసుకుని వెళ్తామండి. వెళ్తామా? ఎక్కడైనా ఒక వివాహం ఏర్పాటు చేయబడిందంటే అక్కడికి మనం వెళ్ళాలంటే ఏం చేస్తాం? మంచి వస్త్రాలు ధరించుకుని వెళతాం. మరి ఆ దేవాతి దేవుడిచ్చే ఆ విందులో మనం పాల్గొనాలి అంటే ఈ లోకముతో తిరిగి 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 మలినమైపోయి మురికైపోయిన బట్టలతో ఆ ప్రశస్తమైనటువంటి స్థలంలో మనం కూర్చోగలమండి? కూర్చోగలమా? మన హృదయంలో మురికి, జీవితంలో మురికి, అంతరంగంలో మురికి, ఇలాంటి స్థితితో ఆ పరిశుద్ధ స్థలంలో మనం కూర్చోగలమా? మనం అర్హులమేనా? దేవుడు నీకు నూతన వస్త్రాలు నేను ఇస్తానంటున్నారు, నూతన జీవితాన్ని ఇస్తానంటున్నారు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల అతడు నూతన సృష్టి, నేను ఒక నూతనమైన వ్యక్తిగా నేను మారుస్తానయ్యా అని దేవుడు మనతో అనేక మార్లు చెబుతుంటే మన జీవితం మార్చుకోకుండా, మన స్థితిని మార్చుకోకుండా, మన వస్త్రాలు మార్చుకోకుండా, మన జీవిత విధానాన్ని మార్చుకోకుండా అలాగే మనం దేవుని సన్నిధిలో చివరి వరకు మనం నిలబడినప్పుడు చివరికి ఏం అడుగుతుందంటే, వీని కాళ్ళు చేతులు కట్టి ఈసిరవతలు పడైనరా వీడిని అంటారు. ఏమంటారు? వీడి కాళ్ళు చేతులు కట్టి ఇసిరి అవతల పడైనరా వీడిని.
ఎన్ని మార్లు నేను నీ హృదయం దగ్గరకు వచ్చాను, ఎన్ని మార్లు నేను నీకు సత్యాన్ని బయలుపరిచాను, ఎన్ని మార్లు నువ్వు మార్పు చెందటానికి, మారటానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు సమయాన్ని ఇచ్చాను. ఇంకా అదే పాత స్థితిలో, ఇంకా అదే పాత రోత జీవితంలో నువ్వు జీవిస్తూ ఎంతకాలము? నేను చూడట్లేదు అనుకుంటున్నావా? నేను గుడ్డివాడిని అనుకుంటున్నావా? నేను మోగవాడిని అనుకుంటున్నావా? దేవుడు అడుగుతారు, నేను కనులుండి గుడ్డివాడిని అనుకున్నావా నువ్వు? ఆయన మన నడకులు పడకలు ఆయన పరిశీలన చేస్తున్నారు. నువ్వే స్థలంలో ఉన్నప్పటికీ, నువ్వేం మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. నీ ప్రవర్తన ఎలా ఉందో దేవునికి తెలుసు. నీ అంతరంగం ఎలా ఉందో తెలుసు. నువ్వు ఏ స్థితిలో దిగజారిపోతున్నావో తెలుసు. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో కూడా దేవునికి తెలుసు. అవన్నీ కూడా మార్చుకోవడానికి నీకు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు నీకు సమయాన్ని ఇస్తే ఇంకా పాత స్థితితోనే నా దగ్గరికి వస్తున్నావు. ఆ పాత రోత జీవితంతోనే నా దగ్గరికి వస్తున్నావు. చూడు, నీ పక్కన ఉన్న వాళ్ళందరూ పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్నారు. వీళ్ళందరికీ ఎలాంటి రక్షణ వస్త్రాలు ఉన్నాయో చూడు. ఆ పరిశుద్ధులతో మనము సమానంగా కూర్చోవాలంటే ఇప్పుడే మన బ్రతుకుని మార్చుకోవాలి. ఇప్పుడే మన జీవితాన్ని మార్చుకోవాలి. నేడు అనే సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. తర్వాత సమయం దాటిపోయిన తర్వాత, ప్రమాదంలో పడిపోయిన తర్వాత, అనారోగ్యం పాలైపోయిన తర్వాత, సమయం ముగించబడిపోతున్నప్పుడు ప్రభువా ప్రభువా అంటే ప్రయోజనం ఉండదు. దేవుడి యొక్క దీర్ఘశాంతాన్ని అసమర్థతగా మనం భావిస్తే చివరికి మనం ఓడిపోతాం. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనము అసమర్థతగా భావిస్తే చివరికి మనం ఓడిపోతాం. ప్రభు చెప్తూ ఉన్నారు. ఒకసారి చివరిగా ప్రకటన చూడండి. చివరి అధ్యాయము ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూసారా, చివరిగా ప్రభు మనతో చెప్పే మాటలు ఏంటంటే, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయి నువ్వు. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడైతే సరే నీతిలోనే ఉండమను. ఒక మారు, 2 మార్లు, 3 మార్లు, 4 మార్లు, 10 మార్లు, 100 మార్లు చెప్పినప్పటికీ కూడా అదే చేస్తున్నాం అనుకోండి, చివరికి ఏమంటారు? అదే చేస్తున్నాడా, సరే చేయని. దేవుని వాక్యము మన యొద్దకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు పెట్టి దేవుని వాక్యం మనం వింటున్నాం. అయినప్పటికీ కూడా నీ క్రియలు మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా నేను అలాగే ఉంటాను అంటే సరే, నువ్వు అలాగే ఉండు. అర్థమవుతుందా? మన జీవితంలో దేవుని వాక్యం ఎన్ని మార్లు మనకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మనము మార్పులోనికి రాకుండా ఇంకా పాత స్థితిలోనే, పాత జీవితంలోనే, పాప జీవితంలోనే, అవిశ్వాసంలోనే, అవిధేయతలోనే నేను ఉంటాను అంటే సరే, అక్కడే నువ్వు ఉండు. లేదు, నేను మారుతాను, దేవునికి విలువైన స్థితిలో ఉంటాను, దేవుడు నన్ను వాడుకునే విధంగా నేను ఉంటాను, దేవుని దృష్టిలో నేను యోగ్యుడిగా ఉంటాను అని నువ్వు అనుకుంటే నువ్వు అలాగే బ్రతుకు. నువ్వు ఎలాగే ఉండు. వాని క్రియల చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధం చేశాను. మీ అందరికీ ప్రతిఫలం నేను ఇస్తాను.
నువ్వు అన్యాయంగా ఉన్నావా, నువ్వు అన్యాయాన్ని బట్టే నేను నీకు ఇస్తాను ప్రతిఫలం. నీవు నీతిమంతుడిగా ఉండటానికి ప్రయాసపడ్డావా, దాన్ని బట్టే నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. వాని వాని క్రియల చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉంది, నేను సిద్ధం చేశాను అంటున్నారు. మొదటి దాసులను పంపారు, రెండో మారు దాసులను పంపారు. ఎన్నిక లేని మనలను పోగు చేయమని తన దాసులను పంపి అందరినీ పోగు చేసి తన సన్నిధిలో కూర్చోబెడితే, తన రక్షణ ఇచ్చి మనల్ని పోషిస్తుంటే, తన జీవాన్ని ఇచ్చి మనల్ని ఇంకా పోషిస్తుంటే, మనము అపవిత్రంగానే జీవించడానికి ఇష్టపడితే చివరికి ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టి ఇసిరి అవతల పారేస్తారు. ఉన్నాయండి మనకి? పెండ్లి వస్త్రం ఉందా? రక్షణ వస్త్రాలు ఉన్నాయా? దేవుడు రక్షించాడన్న నిశ్చయత ఉందా? దేవుడు నన్ను చూస్తున్నారన్న భయం ఉందా? ఆయన నా నడకలు పడకలు పనిసేనలు చేస్తున్నారన్న గ్రహింపు ఉందా? ఉందండి. ఎందుకు వస్త్రం అంటే ఏంటి? ఏంటండి వస్త్రం అంటే ఏంటి? వస్త్రం అంటే ఏంటి? పెండ్లి వస్త్రము అని ఉంది కదా, ఏంటి చెప్పండి ఎవరైనా. వస్త్రం అంటే మారు మనస్సు అనుకోవచ్చు, రక్షణ అనుకోవచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. చాలు. ఈయన ఏం చెప్తున్నాడంటే మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై. మనం ఎవరిని ధరించుకోవాలి? ఎవరిని ధరించుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోవాలి మీరు అంటున్నారు. అదే రక్షణ వస్త్రం, అదే పెండ్లి వస్త్రం. పెండ్లి కుమారుడు ఆయనే, పెండ్లి వస్త్రము ఆయనే, రక్షణ ఆయనే, శిరస్త్రాణం ఆయన, అన్నీ ఆయనే. ఆది అంతము, ఓమేగా, అల్ఫయు, మేఘయు అన్నీ ఆయనే. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై. పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు క్రీస్తుని ధరించుకోవాలి, ఆయనే మీ రక్షకుడు, ఆయనే రక్షణ వస్త్రము అని చెప్తున్నాడు. చూడండి, పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక కాదు, మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, తీసారమ్మా అందరూ? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని, దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మిమ్మును మీరు అలంకరించుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు? చిన్నలారా అంటే, చిన్నలారా అంటే ఆయన వయసులో పెద్దోడు, శిష్యులు అందరికంటే పెద్దవాడు కాబట్టి మనందరిని ఏమంటున్నాడంటే చిన్నలారా మీరందరూ కూడా మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ కూడా ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఏం వస్త్రం అండి? దీనుడుగా ఉండాలి. ఎవరైతే దీనుడుగా ఉండి విరిగి నలిగిన హృదయముతో నా సన్నిధిలో వణుకుతూ ఉంటాడో వానితో నేను ఉంటానని దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? ఎవడైతే దీనుడుగా ఉంటాడో, విరిగి నలిగిన హృదయంతో ఉంటాడో, నా సన్నిధిలో గడగడమని వణుకుతూ ఉంటాడో వానిని నేను లక్ష్యపరుస్తాను, అంటే వానితో నేను ఉంటాను అన్నాడు. అక్కడ పౌలు ఏం చెప్పాడు? మీరు క్రీస్తును ధరించుకోండి అన్నాడు. ఈయనేమన్నాడు? దీన మనస్సు అనే వస్త్రాన్ని తొడుక్కోమన్నాడు. దీన వస్త్రము ధరించుకున్న వ్యక్తిలో కూడా ప్రభువే ఉంటాడు. ప్రభువుని ధరించుకోవాలన్నా ఆయనే. ఏదైనా సరే ప్రభువే. మీరు ప్రభువుతో కనెక్ట్ అయి ఉంటేనే మీరు రక్షింపబడినట్లు. మీరు ఆ పరిశుద్ధ స్థలానికి లేదా ఆ పరిశుద్ధ పట్టణంలో మీరు అడుగు పెట్టాలంటే మీకు ఒక ఐడెంటిటీ కార్డు కావాలి.
ఐడెంటిటీ కార్డు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను మీరు ధరించుకుని వెళితే తప్ప, ఆయన మీతో ఉండి ఈయన నా కుమారుడు అని అక్కడ సాక్ష్యం ఇస్తే తప్ప మనము ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించలేము. ఆయన విందులో మనము నిలబడటానికి అనర్హులము. మనం ఎప్పుడు అర్హులుగా ఉంటామంటే ఆయన ధరించుకున్నప్పుడు మాత్రమే, ఆయనను కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆయనకు పూర్తిగా మన జీవితాన్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మాత్రమే మనము యోగ్యులుగా ఎంచబడతాం. ఒకవైపు ఏమో ఇటు, మరొక వైపు ఇటు వేస్తూ ఉంటాం. మనలో కొద్దిమంది ఒకవైపు ఇటు, ఒకవైపు ఇటు వేస్తాం. ఇలాగా రెండు రకాలైనటువంటి మనసులతో మనం ఉంటే మనం చివరికి మధ్యలో పడిపోతాం. రెండు పడవల మీద అడుగులు వేసుకుంటే వెళ్తున్నాడండి. రెండు పడవలు వెళ్తున్నాయి ఇలా లైన్గా. ఒక కాలు ఒక పడవ మీద, మరొక కాలు మరొక పడవ మీద వేసాడండి. కొద్ది దూరం బాగానే వెళ్ళాడు. ఆ తర్వాత పడవలు కొంచెం దూరంగా జరిగినాయి. ఏమవుతాయి? విడిపోయి మధ్యలో పడి మునిగిపోతాడు. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, మధ్యస్థంగా ఎన్నడూ ఉండకూడదు. పూర్తిగా నీకు వాక్యం తెలియలేదా, అసలు నీకెవరు వాక్యాన్ని అందించలేదా, అలా ఉన్నా పర్వాలా. నువ్వు వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వచ్చి రక్షింపబడి దేవుని వాక్యాన్ని వింటూ కూడా ఇంకా అదే పాత స్థితిలో ఉంటే, అలాంటి స్థితిలోనే నీ జీవితం ఉంటే కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేస్తారు. అందుకనే ప్రభు చెప్తున్నారు, ఏం చెప్పారు? కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు చాలామంది వచ్చారు ఆ విందుకి. కానీ వారిలో కొద్దిమందే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. కొద్దిమందిలో వస్త్రము లేదు, పెండ్లి వస్త్రం లేదు, రక్షింపబడిన వస్త్రాలు లేవు. దేవుడు నాకు రక్షణ ఇచ్చారు, నన్ను కాపాడుతున్నారు, ఆయన నన్ను నడిపిస్తున్నారని నిశ్చయత లేదు. ఏదో గురుడితనంలో వచ్చి గురుడితనంలో వెళ్ళిపోతున్నాం. ఇది కాదండి దేవుడు కోరుకునేది. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లవేళలా ఆయనే ఆధారం అని మనం ఉండాలి. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక చూడండి. గలతీ పత్రిక తీసారా? 3వ అధ్యాయము, 3వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎవడైనను తీసారమ్మా అందరూ? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తనను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. చాలు చూడండి. ఎవడైనను వట్టివాడయుండి నేను ఎన్నికైన వాడిని అని అనుకుంటే తనను తానే మోసపరుచుకుంటాడు. ఒక వ్యక్తి బాగా పాపంలో ఉన్నాడండి. కానీ అతను అనుకుంటున్నాడు నేను వారసుణ్ణి పరలోకానికి అనుకుంటున్నాడు. అతనేమో అతని జీవితము, అతని క్రియలు అన్నీ కూడా పాపంలో ఉన్నాయండి. కానీ అతను అనుకుంటున్నాడు నేను యోగ్యుడను అనుకుంటున్నాడు, నేను పరలోకానికి వారసుడను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పండి? తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఎవడైనను వట్టివాడయుండి, మన ప్రార్థన ఎంతో మనకు తెలియాలండి, మన స్థితి ఎంతో మనకు తెలియాలి, మన ఖచ్చితం ఎంతో మనకు తెలియాలి, మన విశ్వాసం ఎంతో మనకు తెలియాలి, మనం ఎంతవరకు ప్రభు కొరకు జీవించుచున్నామో కూడా మనకు తెలియాలి. ఇవేమీ తెలియకోకుండా నేను యోగ్యుడును, నేను గొప్పవాడిని, నేను పరలోకానికి వారసుడును, మీ అందరికంటే నేనే యోగ్యుడును అని నేను అనుకుంటే ఏమవుతుంది? నాకు నేనే మోసం చేసుకున్నట్టు లెక్క.
చూడండి, తాను ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. ఆయనకేం తెలుసు, ఆయనకంటే నేను యోగ్యుడును అని అనుకుంటాం మనం. అసలు నీ పని ఎంతో నీకు తెలిస్తే అతను విమర్శించాలో లేదో అప్పుడు నీకు అర్థమైద్ది. అవునా? నా స్థితి నాకు తెలిసి ఇతరుల వ్యక్తిని నేను నిందిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అతనిలో ఏమీ లేదు అని నేను అంటున్నా. నాలో ఏముందో లేదో నాకు తెలుసా? ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా? ఆయన కరెక్ట్గా లేడండి అని నేను అంటున్నాను. మరి నేను కరెక్ట్గా ఉన్నానా? ఇది పరిశీలన చేసుకోవాలి. ఎదటి వ్యక్తిని నిందించే నీవు ఎదటి వ్యక్తిలో ఉన్నటువంటి కంటిలో ఉన్న నలుసును చూపించే నీవు నీలో ఉన్నటువంటి దూలాన్ని ఎవరు గుర్తిస్తారు? నువ్వు గుర్తించాలిగా. అరే నా కంటిలో పెద్ద దూలం ఉంది అని నీకు తెలియాలిగా. అలా తెలుసుకోకుండా నేను గొప్పవాడిని, నేను ఎన్నికయ్యాను, నేను యోగ్యుడును, నేను గొప్పవాడిని అని నాకు నేను చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. చివరి మాట ఏముంది? ప్రతి వాడును తన బరువును తానే. మన బరువును ఇంకోళ్ళు మోస్తారండి? మోస్తారా? మన బరువును మన పిల్లలు మోస్తారా? మన భార్య మోసిద్దా? ఎవరు మోయరు. మన బరువుని మనమే మోయాలి. మన పాపాన్ని మనమే కోయాలి. మన అవిధేయతను బట్టి మనకి తీర్పు మనకే వస్తుంది. కాబట్టి ప్రభు ఈరోజు నీతో అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఉన్నారు. ఆ ఏర్పాటులో నా దృష్టిలో నీవున్నావా? నాకు అనుకూలంగా నీవు బ్రతుకుతున్నావా అని ఈరోజు దేవుడు మనతో అడుగుతున్నారు. మరి మనం బ్రతుకుతున్నామండి? నేను వట్టివాడిగా ఉండి నేను గొప్పవాడిని అని నేను చెప్పుకోవడంలో ప్రయోజనం ఏమైనా ఉందా? ఉందండి? అందరూ వెళ్తున్నారు, నేను వచ్చానని కూర్చున్నాడు అతను. రాజుగారు వచ్చారు, ఆ వస్త్రాలు ఎవరికి కనబడట్లా, రాజుగారికి కనబడుతున్నాయి అనుకోండి. నేను కూడా బాగానే ఉన్నాను అనుకున్నాడు ఆయన. వెళ్ళి మధ్యలోనే కూర్చున్నాడు. రాజుగారు వచ్చి చూశారు, అందరికీ రక్షణ వస్త్రాలు కనబడుతున్నాయి, పెండ్లి వస్త్రం కనబడుతుంది, అతనికి మాత్రం వస్త్రం లేదు. నేను అందరిలో ఉన్నానులే, నా హృదయం ఎవరికి తెలియదులే, నా జీవితం ఎవరికి తెలియదులే, నేను మాట్లాడేది ఎవరికి అర్థం కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ రోజున ఎవరిని కూడా మోసపరచడానికి ఉండదండి. నిన్న దేవుని సేవకులు చెప్పారుగా, మొత్తం కనబడుతుందని. అలాగా మరుగైనది ఏది కూడా ఉండదు. రహస్య స్థలాల్లో మాట్లాడిన మాటల నుంచి, రహస్య స్థలాల్లో చేసినటువంటి కార్యాల నుంచి అన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటే ఇది నేను కాదు అనడానికి ఉండదు. అబ్బే ఈ పని నేను చేసింది నేను కాదు అని అక్కడ కూడా, ఇక్కడ మాట్లాడినట్టు అక్కడ కూడా బొకాయిస్తారా అండి? బొకాయిస్తారా? మా సహోదరి ఒక ఆవిడ, అక్క మీ అబ్బాయి అక్కడ పెద్ద బ్యానర్ వేయించుకున్నాడు అని చెప్పాం. ప్రియులరేనండి. అక్క మీ అబ్బాయి అక్కడ థియేటర్ దగ్గర బ్యానర్లో ఉన్నాడు అక్క అని చెప్పాం. లేదు చిన్న, మా అబ్బాయి కాదు ఆయన వేరే అబ్బాయి వేరే అబ్బాయి ఇలా అంటా ఉంటే ఉండదు. అక్కడ కనబడుతుందంటే నోటి నుంచి మాట రాదు. అక్కడ కూడా మాట్లాడేద్దాం, అక్కడ కూడా ఏదైనా చేసేద్దాం అనుకుంటే ఏముండదు. ఇటుదట్టు అటు తిప్పేద్దాం. అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలని దేవుని సేవకులు ఒకసారి చెప్పారు. అబద్ధీకుడు అంట నిజాన్ని తలకిందులు చేసేస్తాడంట, కానీ దరిద్రుడు నిజమేనయ్యా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాకి ఇష్టపడతాడంట. అక్కడ కూడా తలకిందులు చేద్దాం అనుకుంటే అక్కడ అవ్వదు. కాబట్టి అక్కడ అవ్వదు కాబట్టి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒప్పుకుంటే, అవిధేయతను ఒప్పుకుంటే, పాపాన్ని ఒప్పుకుంటే, 3-4 తరాల దోషాలు ఒప్పుకుంటే మీ బిడ్డల మీదకి రాకుండా నేను చేస్తానంటున్నారు. పడమటికి తూర్పు ఎంత దూరమో మీ అంత్యక్రమంలో అంత దూరం పరుస్తానంటున్నారు. ఎప్పుడండి? అక్కడికి వెళ్ళిన తర్వాత.
కాదు కాదు. ఇక్కడ ఉండంగానే దేవుడు చెప్తున్నారు, ఇదిగో మీకోసము నా సేవకులను పంపాను. ఎవరైతే వారి మాటలు వింటారో, ఎవరైతే వారి చెప్పిన వాక్యాన్ని విని వారి హృదయాలను వారి జీవితాన్ని సరి చేసుకుంటారో అప్పుడు వారు నా జీవితానికి వారసులు. కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడు మనం నిద్రపోయేవారిగా, లేకపోతే సమయాన్ని వ్యర్థపరిచేవారిగా, కాలక్షేపం చేసేవారిగా ఉండక ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి తప్పు పొరపాటు వారికే తెలుస్తుంది. కాబట్టి మన పాపాన్ని, మన అవిధేయతను, మనలో ఉన్న సమస్త కల్మషాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకుని కడగబడటానికి మనం ఈ స్థలానికి వచ్చాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండక కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం.